వాడు పెద్ద మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసి? నోరుంది కదా అని మాట జారడం కాదు. మనుషులకి వాళ్ల వయసుకి కాస్తన్నా విలువ ఇవ్వడం నేర్చుకో. ఏం సావిత్రమ్మ, అమ్మాయి ఒక మాట అన్నదో లేదో ఒంటి కాలు మీద లెగుస్తున్నావుగా, అదేమందని ఇప్పుడు క్లాస్ పీక్తున్నావు? నచ్చితే చెప్పు, నచ్చకపోతే వదిలే. కూతురే అనుకున్నాను. నువ్వు దివ్య తల్లివే కదా. ఆ మాత్రం నీ ప్రతిభ చూపించకపోతే ఎలా? సావిత్రమ్మ, నువ్వెలా మాటికి మాటంటూ గొడవ పెద్ద చేస్తావా? బాగుంది. మిడతల దండులాగా అందరూ ఒకేసారి మీద పడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నాను? అమ్మా దివ్య, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాను, అంతే కదా? మన అనేది మనసులో లేనప్పుడు దేవత కూడా దయ్యంలా కనిపిస్తుందట. సావిత్రమ్మ, అమ్మా, మీ అమ్మా నాన్న వల్లే నేనేమనలేదమ్మా. టిఫిన్ రెడీ అయింది, కూర్చొని తినండి. నాన్న, మీరందరూ కూర్చోండి, టిఫిన్ చేద్దరు గాని. కూర్చోండి. అందరూ అప్పుడే వచ్చేసారా? కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఆ సావిత్రం ఏంటి అలా మాట్లాడుతుంది? కూర్చో కార్తీక్. అమ్మా, నేను వడ్డిస్తాను, ఇలా ఇవ్వు. నేను వడ్డించేదాన్ని, కానీ అందరూ హ్యాపీగా ఉన్న ఈ టైంలో నేను వెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్ ని దూరం చేయడం కరెక్ట్ కాదు. రాను, మీ నాన్న పక్కన కూర్చో. కూర్చో అక్క, నాన్న పక్కన కూర్చో. నాన్నకి నువ్వు లెఫ్ట్ హ్యాండ్వి, నేను రైట్ హ్యాండ్ని. ఒకవేళ సుందరి తగుదునమ్మా అంటూ వస్తే? సుందరి ఎక్కడికి వస్తుంది? వచ్చిన సుందరి బావ కూతురు కాలేదు కదా. నాన్నకి సుందరి మీద ప్రేమేం లేదులే. అమ్మా, నువ్వు మాతో పాటు కూర్చో, కలిసి తిందాం. పర్లేదులేమ్మా, నేను వడ్డిస్తానులే. మీరు తినండి, నేను తర్వాత తింటానులే. ఏంటమ్మా, ఇబ్బంది పడుతున్నావా? మీ నాన్న ఉన్నాడు కదా, నేను తినిపిస్తాను. నాన్న, అను మేడం, ఇది మీకుండాలని నేను కోరుకునేది. ఈరోజు మీకు మంచి కుటుంబం ఏర్పడింది. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. సుందరి వచ్చేలోపు తినిపించండి, చూసిందంటే ఏడుస్తుంది. నేనంత దుర్మార్గురాల్ని కాదు పిన్ని. ఇప్పటి వరకు ఆ సావిత్రమ్మ గొడవతో సరిపోయింది. సుందరి వస్తే ఇప్పుడు సుందరితో గొడవ అవుతుంది.
ఏంటమ్మా కన్నీళ్ళు? నాన్న, నా జీవితంలో ఇంత ప్రేమని నేనెప్పుడు పొందలేదు నాన్న. నిజంగా నేను నీ కూతురునైతే ఎంత బాగుండేది నాన్న. నువ్వు నిజంగా నా కన్న కూతురువేనమ్మా. మీ ఇద్దరూ నాకు 2 కళ్ళమ్మా. ఏంటమ్మా రమ్మన్నావు? నువ్వు నాకు సాయం చేయాలి రామ్ సుబ్బు. నీకు సాయం చేయడం అంటే రాములు వారికి హనుమంతుడు సాయం చేసినట్టుగా చేస్తాను. ఏం చేయాలి చెప్పు. ఏం లేదు రామ్ సుబ్బు, నేను వాటర్ తాగితే కడుపులో పాపకి ప్రమాదం అన్నారు. నేను పొరపాటున నీళ్లు తాగాను. మరిప్పుడు ఎలా అమ్మా? హాస్పిటల్లో చూపించుకున్నావా? చూపించాను. ఒక హాస్పిటల్లో పాప బాగుంది అన్నారు. నేను ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డేంజర్ బెల్ కొట్టినట్టు పాప బతకదని అబద్ధం చెప్పారు రామసుబ్బు. ఎవరమ్మా డాక్టర్? వాడి అడ్రస్ చెప్పు. ఇప్పుడే వాడిని ట్రీట్మెంట్ కోసం మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళేలా కుల్లబొడుస్తాను. కుల్లబొడవడాలు ఇరగదీయడాలు లేకుండా మనకి ఏ డాక్టర్ అయితే 90% డేంజర్ అని చెప్పారో ఆ డాక్టర్ మీద నిఘా పెట్టాలి. భయంకరంగా సీసీ కెమెరా లేకుండానే సీసీ కెమెరాల్లా పనిచేసేవాడిని రంగంలోకి దింపుతాను. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన డాక్టర్ గారిని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. అవునా? బ్లాక్ కోబ్రా లాంటి నేను తోడుగా ఉండగా ఆ డాక్టర్ని బ్లాక్ మెయిల్ చేసింది ఎవరో ఈజీగా కనిపెట్టేస్తాను. ఒక పని చేస్తే ఏంటి రామసుబ్బు అది? అఫీషియల్ గా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే? ఎవరని ఇస్తాం? అసలు ఆ డాక్టర్ని బెదిరించిన వాళ్ళెవరో తెలియాలి కదా. అవును కదా. అలా బెదిరించిన వాళ్ళు ఎవరనే తెలుసుకోవడానికి నేను త్వరగా రంగంలోకి దిగుతాను. వాళ్ళు టెక్నికల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా ఆధారం ఒక ఫోటో రూపంలో దొరికితే అదొక రకమైన యాసిడ్ ను ఉపయోగించి 2 నిమిషాలకే కాలి బూడిదైపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటప్పుడు మనం స్టేషన్లో ఏం చెప్పి కంప్లైంట్ ఇవ్వగలం? అందుకే నువ్వేం చేస్తావంటే మన డాక్టర్ రాంగ్ రూట్ లోకి వెళ్ళింది. ఆమె భయాన్ని తొక్కిపెట్టి ధైర్యాన్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు గనక ఆ డాక్టర్ మీద 2 రోజులు ఫోకస్ పెడితే నిజాలు అవే బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. వెళ్ళండి అన్నయ్య. ఇంకెందుకు ఫోన్లు? పోయేదానివి ఎలాగూ భయపడి ఉద్యోగానికి 6 నెలలు లీవ్ పెట్టి వెళ్తున్నావు కదా. నువ్విక్కడే ఉంటే నిన్నడ్డు పెట్టుకుని ఆ సుందర్ని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను. నువ్వు నాకంటే ఆ సుందరికే ఎక్కువ భయపడుతున్నావు. ఆ సుందరి నన్ను ఎక్కువగా ఏమీ అనకపోయినా ఆ సుందరిని చూస్తుంటే నాకు మనిషిని చూస్తున్నట్టు లేదు మేడం. మరి ఇంకెవరిని చూస్తున్నట్టుంది? నల్లపోచమ్మ తల్లిని చూస్తున్నట్టుంది మేడం. అందుకే ఏదేమైనా 6 నెలల వరకు నేను మీకు కనిపించను మేడం. వెళ్ళొస్తాను మేడం. డాక్టర్ నీరజ, నువ్వు మా సుందరికి అన్యాయం చేయాలని చూస్తావా? కడుపులో బిడ్డను కడుపులోనే మాయం చేయాలని చూస్తావా? వస్తున్నానుండు. హాస్పిటల్ ఆయా అనుకుంటా. ఆయాకి స్టాఫ్ మొత్తం తెలుసుంటుంది. ఏంటి
నువ్వు ఈ హాస్పిటల్ ఆయావు కదూ